అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. రుచికి శుచికి శుభ్రతకు దర్శి పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు 10 నుంచి 10,000 మంది వరకు మీరు కోరుకున్న వంటలు, భోజనం సప్లై చేయబడును. అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా వద్ద కాకినాడ, విజయవాడ, తెనాలి మాస్టర్ చే మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్ యాదగిరి వాసునాయుడు. మా అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్, రామాలయం గుడి ప్రక్కన, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 9985738249. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. దర్శిలో పార్టీ గడ్డు కాలంలో ఉన్నటువంటి 2019 తర్వాత పార్టీ పటిష్టతకు, ప్రతిష్టతకు పాటుపడి ప్రస్తుతం పార్టీ చిన్నచూపుకు గురైన వారి రాజకీయ ప్రయాణం ఇక ముందు ఎటు సాగనుందనేది దర్శిలో ఎక్కువ మంది చర్చించుకుంటున్న ఒక విషయమైంది. వెంటనే అందరికీ గుర్తొచ్చే నాయకుడు, అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన, ఇప్పటికి పొందుతున్న నాయకుడు పమిడి రమేష్. దర్శి నియోజకవర్గంలో పమిడి రమేష్ తెలుగుదేశానికి చేసిన సేవల్ని అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు నేటికి గుర్తు చేసుకుంటే అందరి నోట షబాష్ అనే మాటే వినిపిస్తుంది. టీడీపీ దర్శి ఎమ్మెల్యేగా సిద్ధారాఘవరావు గెలిచి 5 ఏళ్లు 5 శాఖల మంత్రి పదవులను అనుభవించి 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తట్టుకోలేక టీడీపీని విడిచిపెట్టి వైఎస్ఆర్సీపీలో సిద్ధా చేరటం జరగ్గా దర్శిలో టీడీపీ వర్గీయులు దిక్కులేని పరిస్థితుల్లో భయంలో మిగిలిపోయారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లు లేక దాదాపుగా దర్శిలోని అన్ని ఎంపీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకొని దర్శి నియోజకవర్గ చరిత్రలో రికార్డు సృష్టించింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రికార్డు గెలుపులు సాధించింది. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో దర్శి టీడీపీ ఉండగా పమిడి రమేష్ ఒక గొప్ప సైన్యాధ్యక్షుడిగా ముందుకు వచ్చి దర్శిని నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు చేపట్టి క్యాడర్ అందరిలో ధైర్యాన్ని నింపి ప్రతి మీటింగుకు చికెన్ పలావ్ భోజనాలు, కొందరి కొరకు ప్రత్యేకంగా బ్రాహ్మణ భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కువ ఖర్చు భరిస్తూ అందరిలో ఔరా పమిడి అనిపించారు. పార్టీ అధిష్టానం పెట్టే సమావేశాలకు కూడా వాహనాలు ఏర్పాట్లు చేయటం, వెళ్లేవారికి భోజనాలు వంటి ఏర్పాట్లు చేసి ముందుకు నడిపిస్తూ శబాష్ పమిడి అని జనం పొగిడారు. పమిడి ఎవరి పెళ్లిళ్లకు వెళ్ళినా వధూవరులకు కనీసం 5,000 విలువ కలిగిన దుస్తులు అందించారు. తిరునాళ్లకు, జాతరలకు తన వంతుగా లక్షలాది రూపాయలు విరాళాలు ఇచ్చి పార్టీ శ్రేణుల్లో మాకొక గొప్ప నాయకుడు వచ్చాడని ఆనందాన్ని నింపాడు. పమిడి రమేష్ మీద కులం ముద్ర లేకపోవటం ఒక ఆశ్చర్యం. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎన్నికలు రాగా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ప్రతిష్ట కాగా పమిడి పదునైన ఆలోచనలతో అధికార పార్టీ కొందరు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు కూడా కంగు తినే విధంగా టీడీపీలో అందరినీ కలుపుకుంటూ ప్రణాళికాబద్ధంగా పమిడి రమేష్ ముందుకు కదిలి సొంత నిధులు సుమారుగా 3 కోట్లకు పైగా ఖర్చు చేసుకొని టీడీపీ వార్డు కౌన్సిలర్స్ పోటీదారులకు ఆర్థికంగా సహకరిస్తూ మద్దతుగా నిలిచి దర్శి నగర పంచాయతీలో టీడీపీ వార్డు కౌన్సిలర్స్ అత్యధిక సీట్లలో గెలిపించి చైర్మన్ను చేసి రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం సృష్టించడంలో అధికార పార్టీ కూడా ఆశ్చర్యపోయేటట్లు చేశాడు పమిడి రమేష్. టీడీపీ అధిష్టానం కూడా ఆశ్చర్యం నుంచి తేరుకోని పరిస్థితి అయింది. ఇదంతా అందరికీ తెలిసిందే, నేటికి గుర్తుంది. ఇటువంటి పరిస్థితులు ఉండగా ఇంత గొప్ప విజయం సాధించిన పమిడికి కొందరు టీడీపీ నాయకుల దిష్టి తగిలిందా అన్నట్లుగా కొందరు చేసిన ఒక కుతంత్రం పమిడిని అధిష్టానం వద్ద బలహీనపరచగా పార్టీ అధిష్టానానికి పమిడికి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడగా అందువల్లనే పమిడి ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారని ఒక ప్రచారం జనం మధ్య ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పటికీ పమిడి పట్ల ప్రజల అభిమానం మాత్రం చెక్కు చెదరలేదనేది ఒక పచ్చి నిజం. పమిడి రాజకీయ ప్రయాణం ఈ ఎన్నికల్లో ఎటువైపు ఉంటుందో ఎదురు చూద్దాం. మరి సమర్థతకు గుర్తింపు ఉండకపోతుందా?